వెల్కమ్ టు రాజనీతి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటనలో వైసీపీ మోకలు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోవటం దేశమంతా చూసింది. పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేస్తూ వైసీపీ గూండాలు వీరవిహారం చేశారు. జగన్ కాన్వాయ్ రెంటపాళ్ల గ్రామంలోకి జగన్ కాన్వాయ్తో పాటు మరో 100 మందికి మాత్రమే పోలీసులు అనుమతించినప్పటికీ వేల సంఖ్యలో జనాన్ని పోగేశారు. అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విడదల రజనీ లాంటి నాయకులు కార్యకర్తలను రెచ్చగొట్టారు. వీళ్ళ కార్యకర్తలనే కంటే సంఘ వ్యతిరేక శక్తులని చెప్పొచ్చు. వైసీపీ కేడర్లో 300 మంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు. దానికి నిదర్శనం జగన్ పర్యటన సందర్భంగా వీళ్ళు చేస్తున్న అరాచకం. రాజారెడ్డి రాజ్యాంగాన్ని పల్నాడు నుంచే ప్రారంభిస్తాం, తొక్కేస్తాం, రప్పా నరికేస్తాం అంటూ ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకొని ఊగిపోయారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. జగన్మోహన్ రెడ్డిది ఓదార్పు యాత్ర అనే కంటే, పరామర్శ యాత్ర అనే కంటే జనాలని భయభ్రాంతులకు గురి చేసే యాత్ర అని చెప్పాలి. రప్పా నరుకుతాం అనే వాడి మీద కేసు పెట్టారు. వాడెవడో రవితేజ అంట. వాడు పూర్వాశ్రమంలో తెలుగుదేశం వాడు, వాడికి మా పార్టీకి సంబంధం లేదని వైసీపీ మీడియా, సోషల్ మీడియా మొదటి 2 రోజులు హడావిడి చేసినాయి. ఏ పార్టీ వాడైనా కానీ జనాలు నరుకుతామంటే ఉపేక్షించకూడదు, వాడిని కఠినంగా శిక్షించాల్సిందే. అందులో భాగంగా కేసు కూడా పెట్టారు, రిమాండ్లో ఉన్నాడు. ఈ ఫ్లెక్సీలు ఆర్డర్ చేసిన వాడు, ఈ ఫ్లెక్సీలు ప్రింట్ చేసిన వాడి మీద కూడా కేసులు పెట్టాలని తెలుగుదేశం క్యాడర్ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే నిజానికి ఇది సమాజంలో హింసని, అరాచకాన్ని ప్రోత్సహించే చర్య. దీనికి కారకుడైన వాడు ప్రతి ఒక్కడు, దీన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కడు కూడా నేరస్తుడే. కాబట్టి ఈ ఫ్లెక్సీలు ప్రింట్ చేసిన వాడి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే వీడు టీడీపీ కార్యకర్త, మా పార్టీకి సంబంధం లేదన్నారు. నిజానికి ఒక సభ్యత్వ కార్డు కూడా చూపించారు, ఉంది. రవితేజ అనేవాడు టీడీపీ సభ్యుడిగా ఉంది. టీడీపీ కూడా రికార్డుల కోసం ఎవరిని పడితే వాడిని టీడీపీ సభ్యత్వం ఇచ్చేసింది. ఎవరికి పడితే వాడికి సభ్యత్వాలు ఇచ్చేశారు. అది పొరపాటు. లోకేష్ మెప్పు పొందాలని ఎవరికి వారే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు గుర్తొచ్చిన పేర్లన్నీ రాసి సభ్యత్వాలు నమోదు చేశారు. మేము 1 కోటి సభ్యత్వాలను దాటాం, మేము గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించామని జబ్బలు దర్చుకుంటూ ఉంటారు. పైగా ఇన్సూరెన్స్ కూడా ఉండటంతో ఎవరికి పడితే వాడు చేరిపోతాడు. తెలుగుదేశం అభిమానే కాదు, తెలుగుదేశం కార్యకర్త కాదు, తెలుగుదేశం ద్వేషించే వాళ్ళు కూడా చేరతారు. ఇన్సూరెన్స్ ఉంది కదా, అందుకని చేరతారు. కాబట్టి ఈ పసలేని పనికిమాలిన రికార్డుల గురించి పాకులాడే కంటే అసలైన అభిమానుల్ని, అసలైన కార్యకర్తలతో సభ్యత్వాలు నమోదు చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి సమస్యలు కూడా రావు. లోకేష్ గారు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ వైసీపీ మీడియా ఒక రకంగా స్పందిస్తే, ఏది వీడు తెలుగుదేశం వాడే, మాకు సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి ఇంకో రకంగా స్పందించారు. ఆయన టీడీపీ మీదకి నెట్టేయకుండా, ఒకప్పుడు టీడీపీ అభిమానస్తుడు, టీడీపీ ఏడాది పాలన చూసిన తర్వాత విరక్తి చెంది మా పార్టీలోకి వచ్చాడు, అయినా రప్పా నరుకుతామని ఒక సినిమా డైలాగ్ చెప్పాడు, తప్పేంటి దాంట్లో అని ఆయన మాట్లాడాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే సొంత పార్టీ వాడైనా అలాంటి స్లోగన్స్ ఇచ్చి అలాంటి ప్లకార్డులు పట్టుకుంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయించేవారు, అతని మీద కేసు కూడా పెట్టించేవాడు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా అది. ఈ తేడా వల్లే చంద్రబాబు నాయుడు గారు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి అభిమానానికి పాత్రుడయ్యారు. ఇప్పుడు ఇక విషయంలోకి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చావు పరామర్శకు వెళ్ళి 2 చావులకు కారకుడయ్యాడు. 3వ చావు కూడా అంటున్నారు. ఆయన కాన్వాయ్ వెళ్తుండగా అంబులెన్స్కి దారి ఇవ్వకపోవడం మూలంగా అంబులెన్స్ ఢీకొని ఒక కార్యకర్త చనిపోయాడని కూడా అంటున్నారు. మొత్తం 3 అంటున్నారు. సో ఈ 3లో మొదటి చావు సింగయ్యది. గుంటూరు పక్కన వెంగళాయపాలెం అనే విలేజ్కి సంబంధించిన మాదిక కులస్తుడు సింగయ్య, జగన్మోహన్ రెడ్డి అభిమాని. జగన్ అభిమానులంతా కూడా ఒకసారిగా జాతీయ రహదారి మీద ఆయన కాన్వాయ్ వెళ్తుండగా ఆయన కాన్వాయ్కి అడ్డం పడ్డారు. ఆయనకు స్వాగతం పలకటానికి యథావిధిగా ఆయన కారు బానెట్ మీద ఎక్కి వీరంగాలు కూడా వేశారు. ఆ సందర్భంలో కారు డ్రైవర్ వేగంగా కారును ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఆ కారు కింద ఈ సింగయ్య అనే వృద్ధుడు పడ్డప్పుడు అతని నెక్ మీదుగా వెళ్ళింది ముందు టైరు. ఆపకుండా 50 మీటర్ల దూరం అలాగే ఈడ్చుకెళ్ళారు. అవన్నీ కూడా కెమెరాలో రికార్డ్ అయినాయి. వాటికి సంబంధించిన విజువల్స్ స్పష్టంగా బయటకు వచ్చినాయి. సో మొత్తానికి అతను కారు కింద పడ్డ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత కార్యకర్తలందరూ కారు ఆపారు, అతను బయటికి తీశారు. జగన్మోహన్ రెడ్డి తాపీగా చూశాడు, కార్యకర్తలకు సైగ చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళేమో
ఇతన్ని ఈడ్చి ముళ్ళ పొదల్లో, రోడ్డు పక్కన ఉన్న ముళ్ళ పొదల్లో పడేశారు. సకాలంలో వైద్యం అందుంటే ఇతను బతికేవాడు. ఏ నాయకుడైనా ఏం చేస్తాడంటే తన కాన్వాయ్, అందులో తన కాన్వాయ్ కాదు, తన సొంత కారు కింద పడ్డప్పుడు ఖచ్చితంగా దగ్గరుండి హాస్పిటల్కి పంపించి తర్వాత వెళ్ళేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలే. వాళ్ళు ముళ్ళ చెట్లలో పడేశారు, అతను చనిపోయాడు. జగన్ స్థానంలో మరో నాయకుడు ఎవరున్నా కూడా అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్పించేవాడు. అదొకటి. రెండోది వచ్చి ఇంకో యువకుడు ర్యాలీలో తొక్కిసలాటలో మరణించాడు. ఇతనికి కూడా అంతే, సకాలంలో వైద్య సహాయం అందలేదు, ఏ నాయకుడు పట్టించుకోలేదు. కార్యకర్తలు 2 వీలర్ మీద ఎక్కించుకొని తీసుకెళ్లారు ఇతన్ని. అయితే ఇక్కడ సింగయ్య మృతి విషయంలో గుంటూరు ఎస్పీ కూడా సరైన సమాచారం లేకుండా మీడియాతో టాటా సఫారీ ఢీకొని మరణించాడు, కాన్వాయ్కి ఆ కారుకి సంబంధం లేదని చెప్పాడు. మరి ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో తెలియదు. కాన్వాయ్లో 11+3 గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి, ఇవి కాకుండా 38, 39 ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి అన్నారు. మరి ఈ గవర్నమెంట్ వెహికల్స్ కాదు అని చెప్పాడో, లేకపోతే అసలు ఈ కాన్వాయ్లు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని చెప్పాడో తెలియదు. కానీ ఆయన చెప్పింది మాత్రం కరెక్ట్ కాదని తేలింది ఈ విజువల్స్ వల్ల. ఒక 11 వెహికల్స్ కాన్వాయ్తో పాటు అరౌండ్ 35 వెహికల్స్తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర, అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి వెంగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్, దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ASI రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్యనపల్లి ప్రోగ్రామ్కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్తో పాటు +3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. జగన్ కారు కిందే సింగయ్య పడ్డట్టు స్పష్టంగా విజువల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మరి ఎస్పీ గారు ఏం చెప్తారో చూడాలి. గతంలో బోరుగడ్డ అనిల్ కుమార్కి గుంటూరు అరండలపేట పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు చేసిన విషయంలో కూడా ఆ వీడియో లీక్ చేసిన వ్యక్తి మీద కేసులు పెట్టించారు ఎస్పీ గారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాక ఆ స్టేషన్లో సిబ్బంది మీద చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ సింగయ్య మృతి కేసులో కారు డ్రైవర్ రమణారెడ్డి మీద కేసు పెట్టారు. అతను A1గా పెట్టారు. A2గా జగన్మోహన్ రెడ్డిని కూడా పెట్టొచ్చు అంటున్నారు. సాధారణంగా ప్రమాదాల్లో వాహనం నడిపే డ్రైవర్దే ప్రధానమైన బాధ్యత కాబట్టి అతని మీద కేసు పెడతారు. వాహనం లోపల ఉన్న వాళ్ళ మీద కేసు పెట్టే అవకాశం లేదు. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆ యాక్సిడెంట్ జరిగినట్టు స్పష్టంగా తెలుసు. అతనికి సహాయం అందించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అయినా కూడా చూసి చూడనట్టు వాళ్ళకి సైగ చేసి వెళ్ళిపోయాడు కాబట్టి A2గా పెట్టే అవకాశం ఉందని కొంతమంది న్యాయకోవిదులు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సకాలంలో సరైన విధంగా స్పందిస్తే అతను బతికేవాడు కాబట్టి, అతను స్పందించలేదు కాబట్టి ఈయన కూడా బాధ్యుని చేయొచ్చు అంటున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ కార్యకర్తలని కోళ్ల ఫారంలో కోళ్ళలాగా చూస్తాడని గతంలో మనకి సైకాలజిస్ట్ సి నరసింహారావు గారు ఎప్పుడూ చెప్పారు. ఇప్పుడు కాదు, 12 ఏళ్ల క్రితం చెప్పారు. ఆయన 12-13 ఏళ్ల క్రితమే చెప్పారు. అంటే ఎలాగంటే వాళ్ళ వల్ల లబ్ధి పొందటమే. కానీ కోళ్ల ఫారం యజమాని ఏం చేస్తాడు, కోళ్ళని జాగ్రత్తగా పెంచుకుంటాడు. వాటి టైం రావడంతోనే 45 రోజులు 2 నెలలు రావడంతోనే కోతకు అమ్మేస్తాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా కార్యకర్తల చావులతో రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటాడు. అంతేగాని వాళ్ళకి ఎలాంటి సహాయం చేయడు. ఇప్పుడు కూడా ఈ చనిపోయిన వాళ్ళకి ఇంతవరకు సహాయం చేయలే. సరే, 3 కాదు 2 అనుకున్నా కూడా ఆ 2 జగన్మోహన్ రెడ్డి ర్యాలీలోనే చనిపోయారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలి. సాయం చేయలేదు, ఫోన్లో కూడా పరామర్శించలేదు. పైగా ఆయన మీడియాతో ఏమన్నారు తెలుసా, సింగయ్య చావుకి మా పార్టీకి సంబంధం ఏంటి, ఎవరిదో కారు గుద్దేసి వెళ్ళిపోయింది, దాన్ని మా పార్టీకి అంటిస్తారేంటి అన్నారు. అప్పటికి ఆయనకి తెలుసు స్పష్టంగా ఆయన కారు కిందే పడ్డాడని. అయినా కూడా బుకాయించాడు. జగన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన సొంత పార్టీ కార్యకర్తలు కూడా షాక్ అయ్యారు, ఇదేంటి అని. అదే జగన్ నైజం. మాదిగ సింగయ్య మరణానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి బాధ్యత లేని అరాచక శక్తి నాయకుడిగా ఉండటం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలిట అరిష్టం. Like, share and subscribe to Rajaniti channel.